ఇప్పుడు ఏం చేయమంటావు? నేను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసిస్తా. కరివేపాకు కరివేపాకు కూడా ఇలా ఒలిసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ దాంట్లో వేయాలి. ఓకే ఓకే సరే. తర్వాత కూర నువ్వు చేస్తావు. ఇంతలే కూర ఆడవాళ్ళు చేస్తేనే టేస్ట్ వచ్చింది. ఆడవాళ్ళని కూర ఎందుకు చేస్తారు కుటుంబానికంటే కొంచెం కుటుంబం మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళ యొక్క ప్రేమ ఆప్యాయతలన్నీ పంచి కూర చేస్తారు కనుక టేస్ట్ వస్తుందన్నమాట. సరే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసిస్తాను, తర్వాత నువ్వు కూర చేద్దు. కానీ చాకు ఇటు. వంకాయలు చివరిలో ఏమన్నావుగా, ముందుకు వస్తే సరే సరే ముందుకు వస్తే కండ్రెక్కుతాయి. వంకాయలు లాస్ట్లో పోయాలి. ఈ చాకు కాదు, ఇంకోటి ఉండి చూడు. ఇంకో చాకు ఉండిద్ది కదా. కరివేపాకు ఒలిసేసా, ఉల్లిపాయలు కోసా, పచ్చిమిరకాయలు వేసా, సగం పని అయిపోయింది. ఇంకో అటు పక్కన పెట్టుకుంటావా? పక్కన పెట్టుకో. నెక్స్ట్ వంకాయలు శుభ్రంగా కడిగి నీళ్ళు ముక్కలు నీళ్ళలో వేయాలా కోసుకొని? నువ్వేంటి అప్పుడే స్టవ్ పెట్టేసావా? నీళ్ళలో కొంచెం ఉప్పు కూడా వేయాలి. నీళ్ళలో కొంచెం ఉప్పు వేయాలి. వంకాయలు వచ్చేసరికి ఉల్లిపాయలు వేయకపోతే సరిపోతుంది. వంకాయలు వచ్చేసరికి ఉల్లిపాయలు ఎందుకు నీళ్ళు చుక్కబడినట్టుంది. నీళ్ళు చుక్కబడితే పేలుతాయి. నూనె నూనె కాగేటప్పుడు నీళ్ళు చుక్కబడితే పేలుతుంది. ఇప్పుడు ముందు తాలింపు వేయాలా? ఎప్పుడైనా పేలుతుంది అనుకో, మొహం మీద పడకుండా ఇట్లా మూత పెట్టుకోవాలి. సరే, ఈలోపు నేను వంకాయలు కోస్తుంటా. అంత తీయకూడదు వంకాయ, పై వరకే తీయాల, వేస్ట్ అంత కోసేయకూడదు. సరే ఇప్పుడేంటి అట్లా 3 ముక్కలు చేయి. వాటిని 3 ముక్కలు ఎందుకు? 2 ముక్కలు సరిపోవా? చాలు. ఇట్లా నీళ్ళు ఇట్లా 3 ముక్కలు 3 చేసి 2గా చేయొచ్చు ఒకదాన్ని. ఓకేనా? 4 చేయాలి. వాటిని ఈ 4 చేయాలి మళ్ళా చేసి నీళ్ళలో వేయాలి. ఇట్లా సన్నగా. ఎందుకు అలా ఉడుకుతాయనే? తొందరగా ఉడుకుతాయి. వేసే నీళ్ళలో వేసే ఇంకా కోసం అంటే నీళ్ళ వెంటనే వేయటం అంటే అవి కాంట్రాక్ట్ ఉంటాయి. సరే, నువ్వు ఉల్లిపాయలు వేసేటప్పుడు చెప్పు. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసేసరికి వంకాయలు అయిపోవాలి కొయ్యటం. ఉల్లిపాయలు వేగాలి, వేయటమే అవ్వాలి ఇంకా.
అవును వేయలేదు నువ్వు. ఉల్లిపాయలు ఎప్పుడు వేయాలంటే ఇది కావాలి, సౌండ్ వస్తుంది చూసావా, టపా టపా అట్లా అట్లా అయితే సౌండ్ వస్తే వేయాలి, అప్పుడు తాలింపు కాలినట్టు. అవును, నువ్వు ఉల్లిపాయలు వేగేసరికి నీ వంకాయలు కొయ్యాలిగా. అయిపోతుంది. మూత పెట్టినా మూత పెట్టాలి. ఇంకేం వేస్తున్నావు? బఠానీ బఠానీలా? బఠానీలు ఈ కాయలు కాయలు కొని ఉలిసా. ఏది బయట మార్కెట్లో రంగు వేసింది అటువంటి ఏం కాదు. కాదు, కాయలు బఠానీ కాయలు అవి. ఎవరైనా కానీ అట్ట కొనుక్కునేసుకోవడం బెటర్. అదే బెటర్. బయట వాడు దాని మీద పచ్చగా రంగు వేస్తుంటాడు. అర కేజీ కాయలు అలా ఆ రంగు తినడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయ్యి. అర కేజీ కాయలు ఒలిస్తే అన్ని వచ్చినాయి గింజలు. మొత్తం ఎన్ని వంకాయలు పెట్టావు ఇక్కడ? మన ఇద్దరికి సరిపోయింది అంతేగా? బఠానీ వేస్తున్నాక కూర సరిపోయింది. అదే ఇది కరెక్ట్ రాలేదా? ఓకే. అసలు ఈ వంకాయలు మన దేశమే కాదండి, తెలుసు ఆ సంగతి? జపాన్ కాదు, అసలు ఏ దేశంలో మనకి యాక్చువల్ దీని గురించి తెలియదు. మొత్తానికి మన ఇండియా అయితే కాదు, వేరే దేశం నుంచి వచ్చిందంట. అందుకే ఏదన్నా జ్వరం వచ్చినప్పుడు అప్పుడు వంకాయ తినద్దని చెబుతుంటారు, చూసావా? అంటే మన మన ఏరియాలో పండిన ఫ్రూట్స్ కానీ కాయలు కానీ మన బాడీకి అనుకూలంగా ఉంటాయి. ఎక్కడ దేశంలో ప్రజలకు పండిన ఫ్రూట్స్ కానీ కాయలు కానీ ఆ దేశ ప్రజలకి బాడీకి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా వంకాయ కూడా మనది కాదన్నారు, మరి చూడాలి గూగుల్లో కొట్టి. ఓకే, సరిపోయింది. ఉల్లిపాయలు వేసేసరికి వంకాయలు వేయడం అయిపోయింది, అవదన్నావు కదా. ఏమో నువ్వు ఉల్లిపాయలు ఎర్రగా వేసరికి వంకాయలు పడపోతే ఇబ్బంది కదా. అవుతుంది, అది టైము సేవ్. సరే తీసేసాక తీసేసేయచ్చు, కడిగేయచ్చు. ఇందులో బఠానీ వేయాలి. బఠానీలు వేస్తే కూర టేస్ట్ వస్తుంది. టేస్ట్ వస్తుంది, హెల్త్ కూడా మంచిది, ప్రోటీన్. న్యాచురల్ బఠానీలు. న్యాచురల్ బఠానీలు అంటే ఏం లేదు, డైరెక్ట్ కాయల్లోంచి ఒలుచుకున్నాయన్నమాట. మార్కెట్లో ఒలిచుండయి కొంటే వాటికి రంగు వేసి మనకు ఆకర్షణీయంగా ఉండేట్టుగా పచ్చగా ఉండేట్టు ఉంటాయి. వంకాయలు ఇవో కోసించాగా దాదాపు 70% నీ కూరకి నేను హెల్ప్ చేసి ఇచ్చా. అయితే ఇక్కడ ఉన్న ఎప్పుడెప్పుడు తీసేసుకున్నాం అనుకో శుభ్రంగా ఉండిద్ది అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు కోసామా, ఈ ప్లేట్ తీసేసి వెంటనే కడిగేసుకోవడమే, అప్పుడు ఎప్పుడెప్పుడు మీకు క్లియర్ అయిపోతుంది.
నేను నేర్పుతున్నానా నువ్వు నేర్పుతున్నావా? గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందంట. జనరల్గా 5 నిమిషాల్లో అని చెబుతారు, కానీ మనం ఇది మొత్తం ఒక అరగంట ఒక 30 గంట పట్టిద్దేమో. అల్లం వెల్లుల్లి పేస్టా? అల్లం వెల్లుల్లి పేస్ట్ అది లిమిటెడ్గా వేసుకోవాలా? మంచి మంచి వాసన వచ్చే వరకు వేపుకున్నాం అనుకో, అప్పుడు కరెక్ట్ గా వేగినట్టు. మరి నల్లగా అవ్వకూడదు, అదే మంచి స్మెల్ రావాలి. స్మెల్ రావాలి, ఏదైనా అంతే మంచి స్మెల్ వచ్చేలాగా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు ఇవన్నీ వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తున్నప్పుడు అది అప్పుడు వేగినట్టు. ఓకే ఓకే. వంట చేతితోనే కాకుండా ముక్కుతో కూడా చేయాలి. ముక్కుతో వేయాలా? అంటే అంటే వాసనతో మంచి వాసన. చేతులతో పాటు ముక్కు ఆగ్రహణ శక్తి అంటారు. ముక్కు కళ్ళు అంటే కలర్స్, దాని కలర్ ఏదైనా చూసుకోవడం. కానీ కాన్సన్ట్రేషన్ చేసి చేయాలి మొత్తానికి కూర చేసేటప్పుడు. పరధ్యానం కంటే ఉప్పు ఎక్కువ చేస్తావా? ఇది కొంచెం సేపు ఉంటేనే కొంచెం బ్లాకిష్ వచ్చేస్తున్నాయి చూడు. ఇది వంకాయలా? ఇమీడియట్ గా వేసుకునేట్టు కండక్ట్ టేస్ట్ మారిపోయింది అంత నుంచి. వంకాయలు తక్కువ ఇవాళ మంది, బఠానీలు ఎక్కువ. బఠానీలు ఎక్కువ వేసాడు. బఠానీలు ఎక్కువ తర్వాత టేస్ట్ వచ్చింది కూర. ఇది ప్రోటీన్ కూడా కావాలి. బఠానీలో ప్రోటీన్ వచ్చింది. పెద్ద చేసరికి ప్రోటీన్ కావాలి. ప్రతి కూరగాయలో కూడా రకరకాల విటమిన్లు, బాడీకి కావాల్సిన పోషక పదార్థాలు ఒక్కొక్క కూరగాయలు ఒక్కొక్క టైప్ ఉంటాయి. అట్లాగే వంకాయలు కూడా ఉంటాయి. మరి ఏమేస్తున్నావు? ఉప్పు. అవును, ఉప్పు అయోడిన్ ఉన్న ఉప్పు వేయాలమంటున్నారుగా. ఇది ఇప్పుడు ఇందాక ఉల్లిపాయ, తెల్ల ఉల్లిపాయ, ఎర్ర ఉల్లిపాయ ఎట్లా అన్నావో ఉప్పు కూడా పింక్ సాల్ట్ కొంచెం, వైట్ సాల్ట్ కొంచెం వేసుకుంటే రెండు. పింక్ సాల్ట్ చూపించు. చూపించా, వేసాగా. సరే సరే. ఇదిగో ఇది పింక్ సాల్ట్. అది కొంచెం ఇది కొంచెం, అది కొంచెం ఇది కొంచెం వేసుకున్నాం అనుకో. ఇందాక ఉల్లిపాయ, ఎర్ర ఉల్లిపాయ, తెల్ల ఉల్లిపాయ లాగా అన్నమాట. ఇదిగో ఎర్ర ఉప్పు, తెల్ల ఉప్పు. ఇది తెల్ల ఉప్పు, ఇది కొంచెం, ఇది ఇందాక పింక్ సాల్ట్ కొంచెం, పింక్ సాల్ట్ ఒక స్పూను, వైట్ సాల్ట్ ఒక స్పూను. ఇందులో అయోడిన్ ఉంటుంది. అంటే ఎవరికి తగినంత ఉప్పు వేయాలి. ఎందుకంటే ఒకళ్ళు ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు, అసలు లేకుండా తినేవాళ్ళు కూడా ఉంటారు. ఉప్పు రుచి ఇస్తుంది, కానీ ఉప్పు ఎక్కువగా వాడితే మాత్రం దానికి కూడా ఒక లిమిట్ ఉండిద్ది. రోజుకి ఇన్ని గ్రాములే కావాలి ఉప్పు. కానీ ఈ రోజులో ఉప్పు ఎంత వాడాలి, ఏం వాడాలి మొత్తం గూగుల్లో పెడితే వస్తాయిగా. ఉప్పు ఎక్కువగా తినకూడదు, బాడీకి పెద్ద. పసుపా? ఏ కనపడలా? ఓకే. సోలోను
ఈ వంకాయ శాస్త్రీయ నామం అంట సోలానం సోలానం మెలోంజినా. సోలానం మెలోంజినా. ఇంగ్లీష్లో బ్రింజాల్ అంటాం వంకాయల్ని. మూత పెట్టేసావా? ఇంగ్లీష్లో బ్రింజాల్ అంటారంట, ఎగ్ ప్లాంట్ అంటారంట, అబర్జీన్ అంటారంట. సంస్కృతంలో ఏమన్నా వంకాయల్ని వార్తాకం అంటారంట, లేదా భంటకి అంటారంట. హిందీలో బైంగన్, బతియా, భంట, ఇలా రకరకాల. ఇప్పుడు అంటే హిందీలో ఇన్ని పదాలు ఎందుకంటే ఇప్పుడు మనం టమాటాలు ఉన్నాయి అనుకో, మన ఏరియాలో కొన్ని ఏరియాలో టమాటా అంటాం. మేము చిన్నప్పుడు రాములక్కాయలు అని ఇవ్వడం వాటిని. అట్లాగే టమాటాలు కూడా రకరకాల పేర్లు ఉన్నట్టే హిందీలో ఈ వంకాయల్ని భయంగన్ అంటారంట, బతియా అంటారంట, బంట అంటారంట. గుజరాతీలో ఏమన్నా రింగాయ్య అంటారంట. మరాఠీలోనేమన్నా వాంగి, అట్లాగే కాశ్మీరీలో వాంగున్ అంటారంట. తమిళంలో కత్తరికాయ అంటారంట. కన్నడంలోనేమన్నా బదనేకాయి అంటారంట. మలయాళంలో ఈ వంకాయ పేరు మలయాళంలో వదుతోనని అంటారంట. ఉర్దూలో బైగాన్ అంటారంట. తెలుసుకోవాలి కదా ఇప్పుడు. అన్ని భాషలు అంటే అసలు సబ్జెక్టు కూర 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 ఇంపార్టెంట్ కదా. కూరలో సబ్జెక్టు కూడా ఉండాలి. ఇట్ట చేసా, ఉప్పేసా, పసుపు వేసా, కూర రెడీ అంటాం కాదు కదా. ఉర్దూలో బైగాన్, పంజాబీలో బైగాన్, అట్లాగే నేపాలీలో భైంజని అంటారంట శోభ. అదే ఇప్పుడు ఇదేంటంటే ఈ వంకాయ చరిత్ర అసలు సరిగ్గా తెలియదంట. దీని కొన్ని మన శాస్త్రాల్లో కూడా కొన్ని కార్యక్రమాలందు నిషేధించారంట. ఇది భారతదేశానికి ఇతర దేశాలకు వచ్చిందని భావించారంట. యాక్చువల్గా ఎప్పుడు ఇండియాకు వచ్చిందో అసలు సరిగ్గా తెలియదంట ఇది. ఇప్పుడు మనం వండింది ఏ వంకాయ? ఇది పొడుగు వంకాయ. దీంట్లో చిన్న వంకాయలు, గుత్తి వంకాయలు, తెల్ల వంకాయలు, ఎర్ర వంకాయలు ఇవన్నీ మనకు తెలిసినాయేగా. ఇప్పుడు కూర ఒకటే చేస్తుంటే కూర చేస్తున్నాం, కూరతో పాటు సబ్జెక్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఏంటి కారం వేస్తున్నావా? ఓకే, కారం కూడా సరిపోయినంత. అదే స్పూను అని చెప్పామనుకో, పెద్ద స్పూన్ పెట్టుకుంటారు, ఒక చిన్న స్పూన్ పెట్టుకుంటారు. అది తేడా. దీంట్లో టేస్ట్ కోసం నేనేం చేస్తానంటే కొంచెం నెయ్యి, మనం ఆవు నెయ్యి వాడతాంగా, ఇది ఇంట్లోనే ఊరికి అంత వేస్తా. కమ్మగానం వచ్చింది కూరలో, ఘాట్ లేకుండా. ఈ కూర గురించి ఒక ఇది ఉంది, చెప్తాను నేను. వంకాయ వంటి కూర, పంకజముఖి అయిన సీత వంటి భామమణి, శంకరుని వంటి దైవము, లంకకు రాజైన వాడికి శత్రువు అంటే శ్రీరాముడు వంటి రాజు, వీటన్నిటికీ ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అంటే లేవు అని. అంటే వంకాయ కూర టాప్ అనమాట ఈ లెక్కలో. ఎప్పుడు టాపు? చక్కగా రుచికరంగా చేస్తే. నువ్వు చేస్తావులే, భలేదానివి. ఎందుకన్నా ఏమండి, ఇప్పుడు మీకు మంచి వాసన వస్తుందా లేదా? వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఉడకడానికి కొంతమంది ఇలాగే తింటారు, అలాగే నీళ్ళు పోస్తారు, వాటర్ పోస్తే కొంచెం మెత్తగా ఉండి బాగుంటుంది. ఏదైనా వాటర్ పోస్తే కొంచెం మెత్తగా ఉడికిద్ది. వాటర్ పోయిపోతే ఫ్రై, వాటర్ పోస్తే కర్రీ, ఇంతే తేడా. వాటర్ పోస్తే కర్రీ, వాటర్ పోయిపోతే ఫ్రై. ఇప్పుడు మంది వంకాయ కర్రీ. కర్రీ మంది వంకాయ బఠానీ. వంకాయ బఠానీ కర్రీ గుజ్జు కూర అనమాట, గుజ్జుగా వస్తుంది. ఇందాక అట్లా ఉండి వేపేసుకుంటేనేమో అది ఫ్రై, అది పిల్లలకి ఇష్టంగా ఉంటుంది. మన పిల్లలు గుజ్జుగా ఉంటే తినరు, అట్లా ఫ్రై లాగా ఉంటే తింటారు. పిల్లలు చిన్నప్పుడు, ఇప్పుడు మన ఇద్దరమే కాదు. ఇప్పుడు అదే అందుకే మాకు గుజ్జు చేశాను. ఇప్పుడు ఇది ఎంతసేపు ఉడకాలి? ఇంకా పట్టిద్ది ఒక 5 minutes 10 minutes. సరే కానీ ఇప్పుడు ఈ వంకాయల్లో విటమిన్లు ఉంటాయంట, ఖనిజాలు ఉంటాయి, అట్లాగే ఇంపార్టెంట్ అయిన
ఫైటో పోషకాలు సమృద్ధిగా ఉంటాయంట. ఈ వంకాయ పొట్టులో ఉండే ఆంథోసియానిన్, ఫైటో న్యూట్రియంట్, న్యాసినిన్ అంటారంట. వంకాయ పొట్టులో ఉండే ఆంథోసియానిన్, ఫైటో న్యూట్రియంట్ను న్యాసినిన్ అని అంటారంట. ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసేదంట. శరీరంలో ఐరన్ ఎక్కువైందనుకో అది తొలగించిద్దంట. అంటే ఫ్రీ రాడికల్స్ని కూడా నిరోధిస్తుందంట. ఇప్పుడు మన బ్లడ్లో కొలెస్ట్రాల్ కణాలు దెబ్బతింటాన్ని కూడా ఇది నిరోధించిద్దంట. అలాగే క్యాన్సర్ కూడా నివారిస్తుందని అంటారు. కీళ్ళు దెబ్బతింటాన్ని కూడా తగ్గించిద్దంట. ఇదంతా నువ్వు ఎక్కడ చూసి చదువుతున్నావు? ఏముంది, వికీపీడియా, గూగుల్లో కొడితే వస్తాయి కదా. సొంతగా ఏమన్నా ప్రతి వాళ్ళు చెప్పేది అదే. గూగుల్లోనో సోషల్ మీడియాలో నాలెడ్జ్ చేసి వాళ్ళు వేరే వాళ్ళకి అర్థమేంటి చెబుతారు. అట్లా కొలెస్ట్రాల్ ఉందనుకో అది కూడా నిల్వలను తగ్గించదంట. కొలెస్ట్రాల్ నిల్వల్ని అసలు ఏమేమి 100 గ్రాముల వంకాయల్లో అంట ఏమేమి పోషకాలు ఉంటాయంటే మొత్తం పిండి పదార్థాలు 17.8 గ్రామ్స్ ఉంటాయంట. వింటున్నావా? ఇప్పుడు యాక్చువల్గా మటను, చికెను ఇవే తినే పని లేదు. శాకాహారంలో కూడా అన్ని పోషకాలు, ప్రోటీన్లు ఉండే కూరగాయలను బట్టి ఉంటాయన్నమాట. 100 గ్రాముల వంకాయలు ఏముంటాయో చెప్తాను నేను. పిండి పదార్థాలు 17.8 గ్రామ్స్, అట్లాగే మాంసకృతులు 8 గ్రామ్స్ ఉంటాయి, సంతృప్త క్రొవ్వులు 5.2 గ్రామ్స్ ఉంటాయి, అట్లాగే పీచు పదార్థం 4.9 గ్రామ్స్ ఉంటాయి. పీచు పదార్థం చాలా ఇంపార్టెంట్ ఏది డైజెషన్కి. మొత్తం క్రొవ్వులు వచ్చేసి 27.5 గ్రామ్స్ ఉంటాయంట. కొలెస్ట్రాల్ ఏమో 16 mg, అట్లాగే చక్కెరలు ఏమో 11.4 గ్రామ్స్ ఉంటాయంట. ఐరన్ ఎందుకు మనకి బ్లడ్ మంచిగా ఉండటానికి 6 mg ఉండిద్ది. అట్లాగే విటమిన్ ఏ అన్న 6.4 mg ఉండిద్ది. కాల్షియం 525 mg, సోడియం 62 mg, పొటాషియం 618 mg అంట. పొటాషియం చాలా ఎక్కువ ఉంది. కనుక కూరగాయల తినటం వల్ల పొటాషియం తగ్గిందని చెప్తారు కదా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు. అప్పుడు మనం పిల్లలు కాకుండా మెడిసిన్స్ కంటే కూడా ఇలా కూరగాయలు తినడం వల్ల దానివల్ల అని చెప్తే వంకాయ కూర ఎక్కువ వండుకొని తినాలన్న. ఎక్కువ వండుకుని అంటే సరిపోయిన తినాలి కూర. మళ్ళీ పొటాషియం ఎక్కువ వచ్చిందని చెప్పి ఎక్కువ కూర వేసుకున్నాం పొటాషియం ఎక్కువైపోయింది అప్పుడు. అతి సర్వత్రా వర్జేయత్ అంటారు కదా. మన బాడీకి ఎంతో, మన అరుగుదల ఎంతో, మన కెపాసిటీ ఎంతో మనకు తెలుస్తూ ఉండిద్ది. టేస్ట్గా ఉందని చెప్పేసి తినేసామనుకో. ఇప్పుడు లాస్ట్లో ఏం చేయాలంటే ఈ 3 వెల్లుల్లిపాయలు కొట్టే ఊరికే కొట్టేది కూరలో వేయటానికే కదా. అదే కూరలో అంటే మరి చిత్తగొట్టకూడదు. చిత్తగొట్టకుండా నెత్తిన ఒకటి వేయాలి. చిత్తగొట్టకుండా ఇదిగో చూపిస్తూ కనపట్టలేదుగా ఇప్పుడు. ఏది ఓకే కనపడలేదా? కనపడుతుంది. ఇక్కడ ఉంటే కనపడుతుంది. అది ఊరికే ఒక్కటి బాగా ఎక్కువ చిత్తగొట్టకూడదు. ఇట్లా వేస్తే ఫ్లేవర్ దిగి టేస్ట్ వస్తుంది. కొంచెంసేపు మూత పెట్టామనుకో. చిన్నుల్లిపాయలు ఆల్రెడీ ధనియాల పొడి వేసాను. ధనియాల పొడి వేసావా? చూసావా? నువ్వు అది చదువుకుంటున్నావు అప్పుడు వేసా. చదువుకోవడం కాదు, కర్రీ, హౌ టు మేకింగ్ కర్రీ విత్ సబ్జెక్ట్, విత్ యూస్ఫుల్ సబ్జెక్ట్. నేను నేర్చుకోవడం ఏం కాదు, నీకు నేర్చుకుంటా. ఇప్పుడు నీకు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఇటువంటి కట్ చేశాను అనుకో, నెక్స్ట్ కూర నీకు 50% కనీసం అయిపోయినట్టే కదా. కొత్తిమీర లేదని ధనియాల పొడి వేసా. ధనియాల పొడి వేసిన కొత్తిమీర వేసుకోవచ్చు, లేకపోలేదు. కొత్తిమీర తీసుకొచ్చాను. కొత్తిమీర వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. సరే వేసుకునే దాంట్లో వేసుకోండి, లేనప్పుడు కూడా వండుకోవచ్చు, ఏం కాదు. అంతేలే, అన్ని ఫుల్ఫిల్ గా మనం ప్రొఫెషనల్ చెఫ్ చేసినట్టు చేయాలని నెసెసిటీ ఏం లేదు. కొత్తిమీర లేదని ధనియాల పొడి. ఇప్పుడు టీవీలో వాటిలో చూసిన 100 ఐటమ్స్ పెడతారు, దాంట్లో అన్ని కలిపేవి. లేకపోయినా అడ్జస్ట్. ఇప్పుడు జనరల్గా ఉప్పు, కారం, పసుపు మెయిన్. మనకి ఉప్పు, కారం, పసుపు అంటే మ్యాక్సిమం అయిపోతాయి. నీళ్ళు అయిపోయినాక ఏమైందంటే పైన నూనె తేలుద్ది, అప్పుడు కూర
పైకి నూనె ఇలా తేలింది పైకి. నూనె పైకి తేలిన తర్వాత కూర కొంచెం మంచిగా ఉడికిపోయింది. ఓకే ఓకే. తీయగా ఉడికిందేమో. ఇప్పుడు కూర చేసేటప్పుడు దాంట్లో ఏముండవు ఏంటి చెప్తే కొంత ఉపయోగపడింది కదా. ఇంకా చాలే అంటే ఇప్పుడు వంకాయ కూర చేస్తున్నావు, దాని గురించి మొత్తం ఒకేసారి చూసి చెప్పాను అనుకో, అందరికి ఉపయోగపడింది కదా, వినేవాళ్ళతో పాటు మనకు కూడా. ఇప్పుడు కూర చేస్తున్నావు, ఏం చెబుతావు, గంటలు చెప్పలేవు కదా. కూర చేశానంటే ఉప్పు వేసా, కారం వేసా, అది వేసా అంతవరకు కదా నువ్వు చెప్పేది. ఇంకా 2 minutes ఉంది. సరే ఇక నువ్వు చెప్పు నీ సబ్జెక్ట్ ఏదో. సబ్జెక్ట్ ఏం లేదు నాది. ఇదిగో ఇట్లా నేనేమో ఉపయోగపడే చదువుతున్నా, కూర నూనె పైకి వచ్చింది కదా, ఇట్లా బుడగలుగా ఇట్లా వస్తే ఇంకా కూర అయిపోయినట్టు గుర్తు. ఇప్పుడు అయిపోయిందా మొత్తం? ఇప్పుడు అయిపోయినట్టు. ఇట్లా ఇట్లా పైకి ఇట్లా నూనె వచ్చింది కదా, ఇలా నూనె వస్తే అయిపోయినట్టు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు స్టవ్ ఆఫ్ వేసేయడమే కదా. చూసి లాస్ట్కి ఏం చదువుతావు ఇప్పుడు? గుమ్మగుమ్మలాడే, అది కూడా నేనే చెప్పాలా? అవసరం లేదు, ఏ గుమ్మగుమ్మలొద్దు, ఏ ముద్దులేదు. గుమ్మగుమ్మలాడే వంకాయ కూర అని చెప్పాలి కదా. నువ్వు చెప్పు సార్. నేను చెబుతా అన్నావు కదా, చెప్పు నీ సబ్జెక్ట్ అది. గుమ్మగుమ్మలాడే వంకాయ కూర అను, పర్లేదు. మళ్ళీ నేనేదో కండేస్తున్నా. బాగా వచ్చింది. ఈ కూర మాత్రం టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో చెప్పు. చెప్పేది ఏం లేదండి, నేను కూర బాగుంటే చాలు. కూర బాగుంటే చాలు కదా, బాగుండిద్ది కదా. కూర బాగుంది, ఇలా రావాలా, కలుపుకుంటానే బాగుంటది. బఠానీలు కూడా ఉడికిపోయి మెత్తగా. ఇప్పుడు కొంతమంది పెట్టినప్పుడు వంకాయ కూర చాలా అంటే అది కెమెరా వల్ల వస్తుందా లేదా బ్రైట్గా ఉండేటట్టు వస్తుంది, ఏదైనా కలర్ వేస్తారంటవా? ఏమో తెలియదు నాకు. ఇప్పుడు మన అయితే టేస్టీ కర్రీ తయారైపోయింది. కారం మరి ఎక్కువ వేస్తే బాగానే ఉంటుంది. కారం వేస్తే కలర్ ఎక్కువ వచ్చింది. ఓకే, ఇక అయిపోయినట్టే కదా. అయిపోయింది, నేను క్లోజ్ చేసేస్తున్నాను, మూత పెట్టాను, స్టవ్ ఆపుతున్నా. ఓకే, ఇవాళకి మన కూర వంకాయ కూర, వంకాయ బఠానీ. ఓకే, తర్వాత ఇంకో కూరతో మళ్ళీ చేస్తాం. ఓకే.